ఇప్పుడు నాకొచ్చింది నాకంటే నేను తప్పు ఏమో నాకు తెలియదు, లేకపోతే నాకు అమాయకత్వం నాకు తెలియదు. కానీ 6 లారీలు పంపించేసి 6 ట్రక్కులు లోడ్స్ పంపించామన్నారు. తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, 6 ట్రక్ లోడ్స్ రిటర్న్ వచ్చినాయి, మళ్ళీ వాడారు అని చెప్తున్నారు. అది నిజమా? దాన్ని ఎవరు క్లారిటీ చెప్పట్లా. అది నిజమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? దానికి ఎవరు చెప్పట్లా. అది నిజమా అబద్ధం కూడా ఎవరు క్లారిఫై చేయట్లేదు. ఇప్పుడు మనకి ఇస్తున్నది నా కల్తీ లేదని ఎట్ట చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు 2,50,000 టన్నుల్లో ఏదన్నా టెస్ట్ మనం చేయించామా? చేయించలా. ఎవరో ఒక మనిషి అది సింథటిక్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆవులు లేవు కాకుండా తెస్తున్నారు. ఆవులు అని ఏ డైరీకి ఉండవండి, డైరీలు బయట నుంచి సేకరించి ఇచ్చేది. కాబట్టి అది ఆ క్వశ్చన్ తీసేయండి. 350 400 నువ్వు ఎట్ట ఇచ్చో కల్తీది కాకపోతే అని చెప్పి ఇచ్చా. అదే ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతున్నా. ఇవాళ కూడా అదే కదా, నువ్వు 100 రూపాయలు పెంచి ఉంటావు రేటు, 100 రూపాయల మంచి నెయ్యి ఎట్ట వస్తుంది? ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన ప్రసాదం సరైందో కాదో నీకు అనుమానం వచ్చింది, అనుమానం రేపింది నువ్వు.